హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు గని ఇంటర్నెట్. టీఎస్ఆర్టీసీలో భారీగా ఉద్యోగాలు అనేది పడడం అయితే జరిగింది. దీంట్లో ఏ పోస్ట్‌కి ఎన్ని ఖాళీలు ఉన్నాయి, మనకి జిల్లా వారీగా ఉంటుందా, దీని డిస్ట్రిక్ట్ లెవెల్ ఉంటుందా, ఏ విధంగా ఉంటుంది, ఆన్‌లైన్ అప్లికేషన్‌ని ఏ విధంగా చేసుకోవాలి, ఏ జిల్లాకి ఎన్ని ఖాళీలు ఉన్నాయి, నెక్స్ట్ ఫస్ట్ పోస్టులు ఎన్ని ఉన్నాయి అనే దాని గురించి అయితే మనం చూసుకుందాం. అలాగే లాస్ట్ డేట్ ఎప్పుడు ఉంటుంది, మరి ఎప్పటి నుంచి ఇది స్టార్ట్ అవుతుంది అనే దాని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా ఈరోజు ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మీరంటూ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మాత్రం మీకు 100% డౌట్స్ అన్ని ఈ వీడియోలో అయితే క్లారిటీ కావడం అయితే జరుగుతుంది. ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మనం ఏపీ మరియు తెలంగాణకు సంబంధించిన గవర్నమెంట్ పథకాల గురించి ఎటువంటి సంబంధించిన వీడియోస్ ఉన్నా కానీ మన ఛానల్లో అయితే రావడం జరుగుతుంది. మీకు కూడా ఇన్ఫర్మేషన్ ఉండడం అయితే జరుగుతుంది. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ అంటూ చేయండి. లైక్ చేయడం ద్వారా ఇలాంటి ఇన్ఫర్మేషన్ తెలియని వారికి తెలియపరిచినట్టు అవుతుంది. కాబట్టి లైక్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు అనేది మనం వీడియోలో మనకి ఇక్కడ నోటిఫికేషన్ రూపంలో చూసుకున్నట్టయితే 3035 పోస్టులు అనేది పడడం అయితే జరిగింది. దీంట్లో డ్రైవర్ పోస్టులు చూసుకున్నట్టయితే 2000 అనేది డ్రైవర్ పోస్టులు పడుతుందండి. నెక్స్ట్ శ్రమిక్ చూసుకున్నట్టయితే మనకి 773 పోస్టులు అనేది కూడా ఉండడం అయితే జరిగింది. డిప్యూటీ సూపర్వైజర్ టాపిక్ సంబంధించిన ఉంటుందిగా దానికి 84 పోస్టులు అనేది పడడం అయితే జరిగింది. డిప్యూటీ సూపర్వైజర్ మెకానిక్ వాళ్ళకి సంబంధించింది మనకి 11 పోస్టులు అయితే పడడం అయితే జరిగింది. డిపో మేనేజర్లు 25 పోస్టులు అనేది పడడం జరిగింది. అలాగే అప్లికేషన్ మెడికల్ ఆఫీస్ అంటే ఇంజనీరింగ్ దాంట్లో కూడా సంబంధించి మనకి 18 పోస్టులు అనేది కూడా పడడం జరిగింది. నెక్స్ట్ సెక్షన్ ఆఫీసర్ కూడా మనకి సెక్షన్ ఆఫీసర్ సివిల్ కూడా మనకు 11 పోస్టులు అనేది పడడం జరిగింది. అకౌంట్ ఆఫీసర్ 6 పోస్టులు అనేది పడడం జరిగింది. మెడికల్ ఆఫీసర్లు మనకి 7 పోస్టులు అనేది పడడం జరిగింది. మెడికల్ ఆఫీసర్ కూడా మనకి 7 పోస్టులు అనేది పడడం జరిగింది. ఇవనేది కూడా భర్తీ రూపంలో చూసుకున్నట్టయితే మనకి ఇన్ని పోస్టులు అనేది పడడం జరిగింది. దీనికి ఏమేమి అర్హతగా ఉండాలి, ఏమేమి అప్లికేషన్ ఎలా చేసుకోవాలి, లాస్ట్ డేట్ ఎప్పుడు ఉంటుంది, అసలు ఏ విధంగా ఉంటుంది అనేది కూడా మనం ఇప్పుడు చూసుకుందాం. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ చూసుకున్నట్టయితే మనకి మరో వారంలో అయితే ఇది విడుదల చేయడం అయితే జరిగింది. ఇక్కడ మనకి గవర్నమెంట్ నుంచి అయితే మనకి శాంక్షన్ అనేది రావడం జరిగింది, కానీ మనకి ఇంకా ఆన్లైన్లో అనేది పెట్టడం అయితే జరగలేదు. మనకు ఆన్లైన్లో ఏ విధంగా వచ్చినా కానీ మనం అయితే వీడియో చేసి ఎలా అప్లికేషన్ చేసుకోవాలనేది అయితే వీడియో చేయడం జరుగుతుంది. దీనికి అర్హత వచ్చేసి మనకి 10th ఇంటర్ ఐటీఐ అయితే తీసుకుంటారండి. దీనికి 10th ఇంటర్ ఐటీఐ అయిపోయిన వాళ్ళకైతే గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు. వీళ్ళనేది కూడా ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలనేది మనకి రిక్రూట్మెంట్ అనేది మరో వారంలో రిలీజ్ చేస్తారు. కాబట్టి మనం అనేది కూడా వీడియో అయితే చేయడం జరుగుతుంది. ఇవనేది ఖాళీలు ఉన్నాయి. మీరు ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది కూడా జిల్లాల వారికి అయితే మనకు నోటిఫికేషన్ రాగానైతే మన ఛానల్లో అయితే రావడం జరుగుతుంది. మీరు అనేది మన ఛానల్ ఫాలో అయితే మాత్రం మీకు 100% ఇన్ఫర్మేషన్ అయితే ఉండడం జరుగుతుంది. ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇంకా ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ అనేది చేయండి. దాని గురించి కూడా రిప్లై చేయడం జరుగుతుంది. దాని గురించి కూడా వీడియో అయితే చేయడం జరుగుతుంది. ఇందిరా మిల్లుల గురించి, రేషన్ కార్డుల గురించి, పెరిదానికి సంబంధించిన అయితే మన ఛానల్లో అయితే రావడం జరుగుతుంది. థ్యాంక్స్.